ఉమ్. అంటే చిరిగిన చొక్కా అయినా దుడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఇది వీరేశలింగం పంతులు గారు. చొక్కా చినిగిపోయినా పర్లేదు, కానీ మంచి పుస్తకం ఉండదు. అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయటికి రాను. ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు. నేను కోట్లు వదిలేసుకున్నాను, కోట్లు డబ్బులు ఇవ్వలేదు, నాకు కోట్లు పోగొట్టుకున్నాను, కోట్లు ఇచ్చేసాను, కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతాను. ఎంత ధైర్యం ఉంటుందంటే, నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిన గారిని అడిగేవాడిని, నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలంటే నాకు పెద్ద వేరే అలవాటు లేదు, ఊరు పుస్తకాలు చదవడం అలవాటు. ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన ఏదో అడిగితే కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు చూడ పరిగెత్తికి బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాయి. సరిపోయేగా, నాకున్న కోరిక సరిపోయేగా. నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది, ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని, కానీ నేను కోరుకున్న దానికి ₹1,00,000. మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ 15 లక్షలు అంటే నేను ₹1,00,000 పుస్తకం, 1,00,000 2 లక్షలు పుస్తకాలు కొనుక్కున్నాను. అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే, నేను ఏదో ఒక మొత్తం ఒక 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 బ్యాంకు వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉంది. చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి.